వరంగల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. 150 సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయగా 700 మంది పట్టుబడ్డారన్నారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్పై మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్ కమిషనరేట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. కొత్త సంవత్సరం సందర్భంగా సత్ప్రవర్తనతో ఉన్న 19 రౌడీ షీటర్లను రిలీజ్ చేశామంటున్న సిపి సన్ప్రీత్ సింగ్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. కొత్త సంవత్సరంలో వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్లో ఉన్నాం. సిపి సన్ప్రీత్ సింగ్ సార్ని కూడా పోలీస్ అధికారులంతా కూడా వచ్చి విషెస్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూ ఇయర్ ఏ విధంగా ఉండాలనుకున్నారో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో మనం తెలుసుకున్న ప్రదేశం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రెండోది కంగ్రాచులేషన్. నిన్న 31st నైట్ అనేది ఎక్కడో 0 ఇన్సిడెంట్గా నిర్వహించగలిగినారు. ఫస్ట్ అయితే అది కంగ్రాచులేషన్. ఎట్లా ఉంది సార్? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, న్యూ ఇయర్ ఎలా ఉండబోతున్నారు? ఫస్ట్గా అయితే నేను అందరికీ, పబ్లిక్కి, ప్రజలకి అందరికీ కూడా అది నూతన సంవత్సరం సంబంధించి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇది 2025లో మన కమిషనరేట్లో చాలా వరకు అచీవ్మెంట్స్ వచ్చినాయి. సో ఈ కొత్త సంవత్సరంలో కూడా అది ఇంకా కూడా అది డెడికేషన్ తోటి, మోటివేషన్ తోటి పబ్లిక్ కోసం 24/7 పని చేస్తామని, అట్లాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పేరు ఇంకా కూడా మంచిగా చేసుకుంటామని అదే ఆశతోటి మా ఆఫీసర్స్, నేను అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాము. సో అదే నేపథ్యంలో పని చేస్తాము. నిన్నది న్యూ ఇయర్ సంబంధించి రాత్రి కూడా ముమ్మరంగా అది కమిషనరేట్ పరిధిలో చాలా ప్లేసెస్లో అది దాదాపు 150 వరకు ప్లేసెస్లోని డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ అండ్ అన్నీ కూడా అది కండక్ట్ చేసినాము. సో ఎక్కడ కూడా అది తాగి వెహికల్ నడిపితే ఎనీ సార్ట్ ఆఫ్ యాక్సిడెంట్ ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేదు. సో అది చాలా మంచి అచీవ్మెంట్ అది. సో టోటలీ 0 యాక్సిడెంట్స్ అట్లా నిన్న రిపోర్ట్ అయినాయి. సో అది దాంతోపాటుగా ఈరోజు ఇంకోటి కొత్తది కూడా చేస్తున్నాం. దట్ ఎవరైతే మన దగ్గర అది పాత రౌడీ సస్పెక్ట్స్ కేడీడీసీ వాళ్ళు ఉన్నారో, చాలా ఏళ్ళ క్రితం వాళ్ళ మీద అది షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళది ఇప్పుడు యాక్టివిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే అంతా కూడా అది మంచిగానే ఉంటున్నారు. అంతా కూడా అది లాఫుల్ లైఫ్ అంతా అది వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తలేరు. సో అది వాళ్ళది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేసుకొని వాళ్ళది షీట్స్ అందరిది కూడా ఈరోజు క్లోజ్ చేయడం జరిగింది. సో ఈరోజు దాదాపు 19 మంది ఎట్లా మేము షీట్స్ క్లోజ్ చేసినాము. సో ఇంకా వచ్చే రోజులలో కూడా చూస్తాము ఎవరైనా అది యాక్టివిటీ ఎట్లాంటి మంచి ఉంటే సో వాళ్ళది కూడా అది అంతా కూడా వాళ్ళ వర్క్ స్టేటస్ అండ్ వాళ్ళంతా కూడా అనలైజ్ చేసుకొని అవసరమైతే అవి కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళకి కూడా అదే అపీల్ ఉంది. ఎవరైతే మన దగ్గర షీటర్స్ ఉన్నారో, రౌడీ షీటర్ కావచ్చు, సస్పెక్ట్ షీట్, లేకపోతే కేడీ, డీసీ, బీసీ, సో మీరు కూడా అది మీ యాక్టివిటీస్, మీ కార్యాచరణ అంతా కూడా మంచిగా పెట్టుకోండి. లా సంబంధించి లీగల్ పరంగా ఏదైనా మీరు సమాజంలో చేసే పనులు ఉంటాయో అవన్నీ మీరు చేయవచ్చు. కానీ ఎనీ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీలు అని అన్సోషల్ యాక్టివిటీలు ఎట్టి పరిస్థితుల్లో అది పార్టిసిపేట్ చేయకండి. సో అట్లా అది బిహేవియర్ అండ్ యాక్టివిటీ అంతా కూడా మంచిగా ఉంటే మీ సీట్స్ కూడా అట్లానే క్లోజర్ అవుతాయి. సో చివరికి పబ్లిక్కి అండ్ మీ స్టాఫ్కి కూడా అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో సార్, లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? మీ అచీవ్మెంట్స్ ఎట్లా వరకు వచ్చాయి? అవి కూడా ఈ సంవత్సరానికి ఎట్లా బాటలు వేస్తాయి అనుకుంటున్నారు? అంటే చాలా కేసెస్కి సంబంధించి కూడా సాల్వ్ చేయడానికి అవకాశం వచ్చింది. చాలామందికి శిక్షలు పడేయడానికి కావచ్చు, లేదా వాటి సో బేసికలీ ఇది మనం ఆల్రెడీ డీటెయిల్గా కూడా మాట్లాడడం జరిగింది మన యాన్యువల్ ప్రెస్ మీట్లోని. సో అన్ని సార్ట్ ఆఫ్ క్రైమ్స్, ముఖ్యంగా ఇది మనకి రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, మహిళా భద్రత కావచ్చు, అట్లాగే దొంగతనాల కేసులు కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా కేసులు కావచ్చు. ఫస్ట్గా మనకి కేసెస్ది కూడా కొంచెం నంబర్ తగ్గింది. అట్లాగే మనకి రిజిస్టర్ అయిన కేసెస్ ఉన్నాయో వాటిలో ఇది శిక్ష పడడం అది పెరిగింది. సో కన్విక్షన్ రేట్ కూడా మన దగ్గర పెరిగింది. సో వీటిని ఇంకా కూడా ఇది కొత్త సంవత్సరంలో కూడా వీటిని కూడా మంచి స్ట్రెంగ్తన్ చేస్తాము. సో బేసికలీ పబ్లిక్కి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండా అది ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, అట్లాగే ఎఫ్ఐఆర్స్ మన దగ్గర ఏదైతే రిపోర్ట్ అవుతాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అది తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాటికి ఇది లాస్ట్ స్టేజ్ వరకు, అంటే ఛార్జ్షీట్ స్టేజ్ వరకు, తర్వాత ట్రయల్ వరకు కూడా అంతా కూడా అది తొందరగా కంప్లీట్ చేసుకొని ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూసుకోవడం. అట్లాగే మిగతా క్రైమ్స్లోని కూడా అది స్పెషల్ ఫోకస్ పెడతాము. సైబర్ క్రైమ్స్ కావచ్చు, దాన్ని అది మనకు ట్రాఫిక్ సంబంధించి ఇష్యూస్ కావచ్చు, మహిళా భద్రత కావచ్చు. సో వీటితో పాటు ఇంకా కూడా కొన్ని కొత్త యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం కూడా చెప్తాం. సార్, ఏమన్నా రాత్రి కేసులు నమోదైనా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి? కానీ ఎన్ని కేసులు నమోదైనాయి లాస్ట్ 31st నైట్స్? సో మేము ఇది ముమ్మరంగా అది చెకింగ్ ఏర్పాటు చేస్తే దాదాపు 700 వరకు డ్రంక్ డ్రైవింగ్లో మాకు దొరికారు వేరే వేరే ప్లేసెస్లోనే. సో
సో వాటికి సంబంధించి కేసెస్ కూడా ఆల్రెడీ రిపోర్ట్ అయినాయి, రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది పోలీస్ శాఖకి సంబంధించి కూడా ఈసారి మరింత పటిష్టమైనటువంటి పోలీస్ భద్రత కల్పించేందుకు కూడా చేసుకుంటాం. సైబర్ క్రైమ్ కానీ అలాంటి కేసెస్ లాస్ట్ ఇయర్ కొన్ని పెరిగాయి, వాటి పట్ల కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్తాను. సేమ్ టైంలో రౌడీ షీటర్లకు సంబంధించి చాలా ఏళ్ళుగా రౌడీ షీటర్లుగా ఉండి జనజీవనంలో కలవడంతో కాబట్టి మంచి పరివర్తనతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శుభవార్త చెప్పారు. 19 మంది రౌడీ షీటర్లకు సంబంధించి కూడా షీట్ ఎత్తేస్తూ కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అనేది నూతన సంవత్సరం సందర్భంగా నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. వీడియో జర్నలిస్ట్ దర్శకుడు కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.